ఉదయం ఖాళీ, నా బోనె ఖాళీ, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ, నా ఇల్లు ఖాళీ, నా కుటుంబం ఖాళీ, అంత ఖాళీనే. అందరినీ విడిచి మన దగ్గరికి యేసు వస్తున్నాడు. మనతో నిలబడాలని కోరుతున్నాడు. నాలో ఏం చూసి వచ్చే ప్రభువా? భక్తి లేదు, ఆత్మీయత లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు, దీనత్వం లేదు, సాత్వికం లేదు, ప్రేమ అంతకంటే లేదు, విశ్వాసం అసలే లేదు కదా. ఏం చూసి వచ్చావు? కొన్నిసార్లు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, మేము కూడా చెప్తుంటాం, భయపడద్దని ప్రకారం మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ స్టాండ్ విత్ యూ ఇన్ దిస్ సఫరింగ్. ఈ బాధలో మేము మీతో పాటు ఉంటాము. మంచిగా అలా ప్రోత్సహించను. అయితే ప్రభువు మన దగ్గర ఉంటే ఏ వ్యక్తి కళ్ళల్లో కన్నీరుందో ఆ వ్యక్తి జీవితంలో ఫలం ఉంటుంది. ఏ వ్యక్తి దగ్గర కన్నీటి ప్రార్థన లేదో ఆ వ్యక్తి ద్వారా ఎంత చెమట వచ్చినా, ఎంత ప్రయాసపడినా, రాత్రంతా ప్రయాసపడినా వారికి ఏమీ దొరకలేదు. దేవుని వాక్యంలోకి శక్తి అది. మనం తోకగా ఉండము, మనం పాదాలుగా ఉండము, మనం తలగా ఉంటాము, మనం పైవారిగా ఉంటాము. అదే బైబిల్లో వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎక్కడ కృంగిపోయావా? బాధలో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? రాత్రి అంతా ప్రార్థన చేసాం బ్రదర్, లాభం లేదు. వారి బాధ, వారి దుఃఖము, వారి నిరుత్సాహం, వారి కృంగుదల ఎవరు బాగు చేస్తారు? ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు సమాధానాన్ని మనం కోల్పోయినట్లు అనిపిస్తుంది. పరిచర్లో కానీ, లేదా మనం జీవించే జీవిత విధానంలో కానీ, వ్యాపారంలోనూ, సేవలోనూ, రకరకాల కార్యక్రమాల్లోనూ సమాధానం కోల్పోయిన పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. అయితే ప్రభు స్తోత్రాలు, ఆయన మన మధ్యలోనికి వస్తే నదులలో ప్రవహించే సమాధానం మన హృదయంతరంగంలోనికి దొబూసులాడుతూ దొర్లుకొని ప్రవహిస్తూ వస్తుందంటే తప్పంటారా? ప్రభు గారు మాట్లాడితే మన బాధలు, మన భయాలు, మన వేదనలు, మన కృంగుదలు అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడతాడు. మనం మాట్లాడితే వేరే వాళ్ళతోనా. నేను తిరుపతి యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి చేశాక దాదాపు 2 దశాబ్దాలు ఉన్నా. అప్పుడు ఎంఎస్సి చేసే దినాల్లో మాకు అక్కడ ఒక దైవ సేవకులు ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు, పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. సాంప్రదాయ వస్త్రాలు అంటే ధోతి, మరి ఏమంటారు అది, ఆ డ్రెస్ వేసుకొని అప్పట్లో సేవ చేసే వాళ్ళలో ఆయన కూడా ఒకడు పెద్ద దైవ సేవకులు. ఆయన చాలా, మీకు తెలుసు కదా, డిసిప్లిన్ ఎక్కువ ఉండేది పాత దినాల్లో. ఇప్పుడు మాదిరి ఇండిసిప్లిన్ ఎంత ఉందో అప్పట్లో డిసిప్లిన్ అంత ఉండేది. అప్పుడు డిసిప్లిన్ పెడితే ఇప్పుడు ఎవరు రారు, ఇప్పుడు ఇండిసిప్లిన్ పెట్టింటే అప్పుడు ఎవరు ఉండరు. ఎంఎస్సి చేసే దినాల్లో మందిరానికి క్రమంగా వెళుతుండేవాడిని. అప్పుడు ఆయన ఏ మీటింగ్కి అయినా అప్పుడే మందిరం కట్టారు, కొత్త మందిరము. యూనివర్సిటీస్ అందుబాటులో విద్యార్థుల కొరకు అనుకూలంగా ఉంటుందని పుల్పీట్ పక్కన ఒక స్తంభం ఉంటుంది, బ్రదర్స్ వైపు. ఆ స్తంభానికి వాక్యం రాయించినారు ఆయన. యెహోవా నిన్ను నిత్యము నడిపించిన. చాలా వాక్యాలు రాయిస్తుంటారు, ఇది కూడా అలాగే రాయించినారేమో అని అనుకున్నా. కానీ ఆయన ప్రతి మీటింగ్లో ఈ వాక్యం ఖచ్చితంగా కోట్ చేసేవాళ్ళు. పైపెట్స్ కొన్నిసార్లు పవర్ పోతుంది కదా, అంటే కరెంటు పోతుంది కదా. అప్పుడు కరెంటు పోయినప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంత స్మార్ట్ లేవు, మొబైలే లేదు అనుకో, అది వేరే విషయం. మన దగ్గర బ్యాటరీ ఉండేది. ఏమి లేకపోయినా, బైబిల్ కనుక్కోకపోయినా ఆ వాక్యం వైపు బ్యాటరీ వేసి వాక్యం చదవండి అనేవాడు అందరినీ. ప్రతి మీటింగ్కి అదే వాక్యమే చదవండి, ప్రతి సందర్భంలో అదే చెప్పండి. కొన్ని రోజులు గడిచిన ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వాక్యం నిలిచిపోయింది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం ఎందుకు అసమానమైనదో 5 కారణాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటి కారణం, ఇట్ ఈస్ ఎ ఫుల్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృపను గురించిన పరిపూర్ణ ప్రవచనము మొదటి అధ్యాయం 18వ వచనంలో గ్రంథస్థం చేయబడింది. రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు మానవుని ఆహ్వానిస్తున్నాడు కనుక దేవుని ఆహ్వానము సార్వత్రికమైనది. దేని కొరకు ఆహ్వానిస్తున్నాడు? మీ పాపంలో రక్తం వల్ల ఎర్రనివైనను, హిమం వలె తెల్లవగను, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లనివగను. పాప క్షమాపణ పొందుట ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలో మొదటి మెట్టు అన్న సంగతి మనకు పరిచయం.
ఆ పాప క్షమాపణ మానవుని యొక్క ఆశీర్వాదానికి ఆరంభం. రెండవది, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మేలు కలుగుల నీతిమంతులకు చెప్పుము అన్నాడు. గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనము ఈ పుస్తకంలో విరివిగా కనిపిస్తుంది. దేవుడు మంచివాడు, దేవుడు ఉత్తముడు, ఎప్పుడు పొరపాట్లు చేయడు, తప్పు చేయడు, అన్యాయం చేయడు, అవమానానికి అప్పగించడు, ఆయన న్యాయము తప్పడు. ఏలైనగా యెహోవానైన నాకు న్యాయం చేయట ఇష్టము ఆయన వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన మేలులతో నింపేవాడు, ఆయన మంచివాడు. ఆయన మేలులు భౌతికమైనవి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనవి కూడా చాలా ప్రాముఖ్యము అని యెషయా భక్తుడు మన జ్ఞాపకం చేస్తున్నాడన్న సంగతి మనం ఎరుగుదాం. మూడవది, యెషయా గ్రంథం 42-43 అధ్యాయాలలో ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించిన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. 40వ అధ్యాయంలోనైతే నన్ను పొలిన వాడెవడు, నాకు సమడైన వాడెవడు, నాకు సాటైన వాడెవడు అని కొన్ని ప్రశ్నల పరంపర పదే పదే మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ యెషయా గ్రంథంలో ఇది నిజంగా దేర్ ఈస్ నన్ లైక్ అంటు ది, నీవంటి వాడెవడునూ లేడు అని దేవుని యొక్క గొప్పతనాన్ని గురించిన వివరణ, ప్రవచనము వాక్య భాగంలో మనకు పరిచయం చేయబడుతుందని ఎరగదము. నాలుగవది, గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క నడిపింపు. యెషయా 50:11 చెప్పబడింది, ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూవల్లీ, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. చాలా సందర్భాలలో మనం ఎలా నడవాలో తెలియదు. ఒకవేళ నడిచిన చీకట్లో నడుస్తాం, ఒకవేళ నడిచిన విశాల మార్గంలో నడుస్తాం, ఒకవేళ నడిచిన కాని మార్గంలో నడుస్తాం, ఒకవేళ మనం నడిచిన మనకిష్టమైన మార్గంలో నడుస్తాం. అంతెందుకు, మన యాకోబుని గురించి చెప్పబడింది కదా, ఆయన కూడా దేవునికి చాలా ప్రియమైన వాడు అయినప్పటికీ, యాకోబు దేవుడని దేవుడు ఆయన పేరుతో తను ఐక్యపరచుకోవటానికి ఇష్టపడినప్పటికీ ఆయన కూడా సొంత మార్గంలో వెళ్ళినట్లు వాక్యంలో చూస్తున్నాం. మీరు అనుమతిస్తే ఆదికాండంలో ఆ ప్రస్తావన జ్ఞాపకం చేయబడిన సంగతి ఒక్కసారి చూడటానికి ప్రయత్నం చేస్తాం. 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32 verse 1 and 2. ఆదికాండం 32వ అధ్యాయము 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 32 verse 1 and verse 2. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. చాలాసార్లు మన త్రోవలో వెళుతుంటాం, మన త్రోవే సరైనది అని అనుకుంటాం. ప్రపంచంలో మహాజ్ఞాని సొలొమోను పరిశుద్ధాత్మ ద్వారా సామెతలు రాశాడు, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు కానీ తుదకది మరణమునకు త్రోవతీలు. మనం అనుకుంటాం మనకు తెలిసినంత ఎవరికి తెలియదని, మనకున్నంత ఎవరికి జ్ఞానం లేదని, మనకున్నంత ఆలోచన ఎవరికి లేదని, మనకున్నంత కుటిలం కన్నింగ్నెస్ ఎవరికి లేదని మనం అనుకుంటాం. నిజమే, లూసిఫర్ తర్వాత మనకే ఉండొచ్చు, కానీ దేవుడి తర్వాత మనకుంటే చాలా ఆశీర్వాదం. అది మన వల్ల సంభవించే భాగ్యం కాదు, అది యేసుప్రభు వల్ల మనకు సంప్రాప్తమయ్యే ఆధిక్యత భాగ్యం. అందుకే యెషయా 58:11 ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూలీ, యెహోవా నిన్ను నిత్యము, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, నిత్యము ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూవల్లీ అంటే ఎడతెగకుండా నిరంతరంగా మన కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందులో ఉన్న, కృంగదంలో ఉన్న, అవమానంలో ఉన్న, 10th క్లాస్ ఫెయిల్ అయినా, పాస్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, పాస్ అయినా, ఏం జరుగుతున్నా ప్రభు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనమే ఆయన నడిపింపులో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆయన ఎప్పుడూ మనల్ని నడిపించే విషయంలో ఆగిపోవడన్న సంగతి వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతోంది. ఈ మాట నేను కొత్తలో రక్షణ పొందినప్పుడు నాకు అంత పరిచయం లేదు, ఈ వాక్యం బైబిల్లో ఉందని కూడా తెలియదు. బైబిల్ చదివాను కానీ మామూలు చదువుతుంటాం, మీకు తెలుసు కదా, వార్తాపత్రిక చదివినట్టు చదువుతుంటాం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ వాక్యం దగ్గర అరెస్ట్ చేసినప్పుడు, ఆపినప్పుడు, అప్పుడే వాక్యం యొక్క శక్తి విలువ మనకు గమనిస్తూ ఉంటాం. నేను తిరుపతి యూనివర్సిటీలో MSc PhD చేసి అక్కడ దాదాపు 2 దశాబ్దాలు ఉన్నా. అప్పుడు MSc చేసే దినాల్లో మాకు అక్కడ ఒక దైవ సేవకులు ఉండేవారు.
ఆయన ఇప్పుడు లేరు, పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. సాంప్రదాయ వస్త్రాలు అంటే ధోతి, మరి ఏమంటారు అది, ఆ డ్రెస్ వేసుకొని అప్పట్లో సేవ చేసే వాళ్ళలో ఆయన కూడా ఒకడు, పెద్ద దైవ సేవకులు. ఆయన చాలా, మీకు తెలుసు కదా, డిసిప్లిన్ ఎక్కువ ఉండేది పాత దినాలన్న. ఇప్పుడు మాదిరి ఇండిసిప్లిన్ ఎంత ఉందో అప్పట్లో డిసిప్లిన్ అంత ఉండేది. అప్పుడు డిసిప్లిన్ పెడితే ఇప్పుడు ఎవరు రారు, ఇప్పుడు ఇండిసిప్లిన్ పెట్టింటే అప్పుడు ఎవరు ఉండరు. ఎంఎస్సీ చేసే దినాల్లో మందిరానికి క్రమంగా వెళుతుండేవాడిని. అప్పుడు ఆయన ఏ మీటింగ్కి అయినా అప్పుడే మందిరం కట్టారు, కొత్త మందిరము. యూనివర్సిటీస్ అందుబాటులో విద్యార్థుల కొరకు అనుకూలంగా ఉంటుందని పుల్పీట్ పక్కన ఒక స్తంభం ఉంటుంది, బ్రదర్స్ వైపు. ఆ స్తంభానికి వాక్యం రాయించినారు ఆయన. యెహోవా నిన్ను నిత్యము నడిపించిన. చాలా వాక్యాలు రాయిస్తుంటారు, ఇది కూడా అలాగే రాయించినారేమో అని అనుకున్నా. కానీ ఆయన ప్రతి మీటింగ్లో ఈ వాక్యం ఖచ్చితంగా కోట్ చేసేవాళ్ళు. పైపెచ్చు కొన్నిసార్లు పవర్ పోతుంది కదా, అంటే కరెంటు పోతుంది కదా. అప్పుడు కరెంటు పోయినప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంత స్మార్ట్ లేవు, మొబైలే లేదు అనుకో, అది వేరే విషయం. మన దగ్గర బ్యాటరీ ఉండేది, ఏమి లేకపోయినా బైబిల్ కనుక్కోకపోయినా ఆ వాక్యం వైపు బ్యాటరీ వేసి వాక్యం చదవండి అనేవాడు అందరినీ. ప్రతి మీటింగ్కి అదే వాక్యమే చదవండి, ప్రతి సందర్భంలో అదే చెప్పండి. కొన్ని రోజులు గడిచిన ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వాక్యం నిలిచిపోయింది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నడిపించేవారు మనకు దూరమైన, సహాయం చేసేవారికి మనకు దూరమైన, మంచి చేసేవారు మనకు దూరమైన, ప్రభువు మనకు దూరం కాడు. ఆయన విడవడు, మనల్ని ఎడబాయడు. కష్ట పరిస్థితుల్లో సాధారణంగా మనుషులు మనం సలహా చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిందని. ఏ సలహా చెప్పినా ఇబ్బంది అని. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. ఆ పరిస్థితుల్లో మనల్ని ఆదుకోవటానికి ముందుకు వచ్చేవాడని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం అసమానమైనదని ఇప్పుడు 4 కారణాలు చెప్పిన. మొదటిది గాడ్స్ గ్రేస్, దేవుని కృపను గురించి మొదటి అధ్యాయంలోనే జ్ఞాపకం చేస్తుంది. రెండవది గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనాన్ని గురించి 3:10లో జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది గాడ్స్ గ్రేట్నెస్, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి యెషయా 42-43 అధ్యాయంలో సువిస్తారంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. నాలుగవది గాడ్స్ గైడెన్స్, దేవుని నడిపింపు, యెషయా 58:11లో ప్రస్తావించబడింది. ఐదవది ఆఖరిది మనందరికి తెలుసు, యెషయా గ్రంథము చివరి అధ్యాయాలన్నీ అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏంటంటే గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ. లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీదికి వచ్చి ఉన్నది. ఎంత పాడైపోయిన మనుషులను 60-20లో అంటాడు యెషయాలో, నీ దుఃఖ దినములు సమాప్తమాయను. The days of thy sorrow shall be ended. ఇక దేవుని మహిమ పడిపోయిన మానవుని మీద ప్రకాశింపచేయాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే యెషయా ఆఖరికి వచ్చేటప్పటికి క్రైస్తవ జీవితం యొక్క పరాకాష్ఠను, ఉన్నత శిఖరాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అందుకే వాక్యం రాయబడింది, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. నేను ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కనీసం ఈ 5 కారణాలను బట్టి యెషయా గ్రంథం అసమానమైనది అని మనము గమనించవచ్చు. ఈ అసమానమైన పుస్తకం 2వ అధ్యాయంలోనే దేవుని మందిరానికి, యాకోబు దేవుని మందిరానికి, బలిష్ఠుడైన ఇశ్రాయేలు దేవుని మందిరానికి మనము వెళ్ళాలా అని కోరబడుతున్నాం. ఇది ఆధిక్యత, ఇది భాగ్యం, ఇది దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. ఇక రకరకాల స్థలాలే కావచ్చు, కానీ ఎక్కడ దేవుడు ఉన్నాడో, అది చెట్టు కిందైనా, పాక కిందైనా, సామాన్యమైన ఇల్లు అయినా, స్లాబ్ అయినా, టెంట్ అయినా, డేరాలైనా, ఎక్కడ యేసుప్రభువు ఉన్నాడో అక్కడ ఆయన నివాస స్థలం, అది ఆయన మందిరం. ఆయన ఏంటి ఏం చేస్తున్నాడు మరి అని అంటే, మొదటి దేవుని మందిరంలో దేవుడు ఎలా కనిపిస్తున్నాడో మీ గమనానికి ఒక వాక్యం తీసుకురావాలని కోరుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను
నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. యెహోవా దానికి పైగా నిలచి, దేనికి పైగా? 12వ వచనం, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరి. మరియు యెహోవా దానికి, దాని మీద, దానికి అంటే ఏంటది? నిచ్చెన. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు వారికి పోలిక. సాధారణంగా మీరు నిచ్చెన చూసింటారు కదా, నిచ్చెనకి ఎన్ని మెట్లు ఉంటాయి? 10, 12 అలాగా సరి సంఖ్య ఉంటుంది. బేసి సంఖ్య ఉండే నిచ్చెనలు సాధారణంగా ఉండదు. దానికి పెద్ద కారణాలు ఉన్నాయనుకో, ఇప్పుడు చెప్పము. మరి ఈ నిచ్చెన మీ ఇంటికి వేసేది ఒక 12 మెట్లు, 14, 16, 18 అలాగుంటేనే చాలా పెద్ద నిచ్చెన అండి, వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు అండి, పెద్ద మేడ అండి అంటాం. మరి దేవుని ఇల్లు ఎంత పెద్దది? ఈ నిచ్చెనకి ఎన్ని మెట్లు ఉంటాయి? లెక్కింపలేనన్ని మెట్లు. ఎందుకంటే ఎత్తు లెక్కించలేం కదా. భూమి మీద నుండి ఆకాశానికి, పరలోకానికి ఎత్తు ఎంత ఎవరికి తెలుసు? భూమి నుండి సూర్యుని దగ్గరికి ఎంత ఎత్తు అంటే ఏదో చెప్తారు, భూమి నుండి చంద్రుని దగ్గరికి ఎంత ఎత్తు అంటే ఏదో క్యాలిక్యులేషన్ ఉంది, భూమి నుండి నక్షత్రాలకు ఎంత దూరం అంటే క్యాలిక్యులేషన్ ఉంది, భూమి నుండి ఆకాశానికి ఎంత అంటే ఇప్పటిదాకా ఏ క్యాలిక్యులేషన్ జరగలేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్, ప్రపంచంలో విశ్వవిఖ్యాతిగాంచిన ఏ విశ్వవిద్యాలయాలు కూడా భూమి నుండి ఆకాశానికి ఎంత దూరం అని ఇప్పుడు దాకా నిర్దిష్టంగా చేసినట్లు నాకు గుర్తులేదు. అక్కడ ఆసనుడయ్యాడు మన దేవుడు. బైబిల్లో రాయబడింది, అక్కడ ఆయన నిలిచి, స్టాండింగ్ దేర్, ఆయన నిలుచున్నాడు. ఆయన కూర్చున్న ఆశీర్వాదం, యేసు ప్రభు నిలిచిన ఆశీర్వాదం, యేసు ప్రభు మాట్లాడిన ఆశీర్వాదం, యేసు ప్రభు మౌనంగా ఉన్న ఆశీర్వాదం, యేసు ప్రభు నడిచిన ఆశీర్వాదం, యేసు ప్రభు తాకిన ఆశీర్వాదం, యేసు ప్రభు నీడబడిన ఆశీర్వాదం, యేసు క్రీస్తు ప్రభువే ఆశీర్వాదమునకు కర్త. మనం కూర్చుంటే పక్కన వేరే వాళ్ళు కూర్చోలేరు, మనం మాట్లాడితే వేరే వాళ్ళు వినలేరు, మనం నడిస్తే వేరే వాళ్ళు దూరంగా జరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మనల్ని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. కానీ మన యేసుక్రీస్తు ప్రభువుల వారు అలాంటి వాడు కాదు. ఆయన నిలబడేవాడు. నిలబడితే ఏం జరిగింది? మీరు అనుమతిస్తే యోహాను భక్తుని యొక్క వైఖరి ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిలబడినప్పుడు జరిగిన ఒక 5 సంగతులు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, చాప్టర్ 7, జాన్ చాప్టర్ 7 verse 37. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, లోకము నన్ను ద్వేషించింది, the world has hated me, so likewise it hates me too. నన్ను లోకం ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది, మీరు నా యందు నిలిచిన వారైతే. అదే ఇప్పుడు లోకం మన పక్షాన్ని చేస్తున్న కార్యక్రమం. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఈ లోకాన్ని ఆయన జయించున్నాడు. బి ఆఫ్ గుడ్ చీర్, ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. యేసుప్రభు సెలవిస్తున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నానని వాక్యంలో ప్రస్తావించబడింది. పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచి కేకలేశారు. పండుగ రోజు కేకలేసి ఎవరైనా పట్టించుకుంటారండి? ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటారు. పండుగ రోజు ఏం మాట్లాడుకుంటారు? ఏం బట్టలు తెచ్చుకున్నారు, ఏ బంధువులు వచ్చినారు, ఏం పిండి వంటలు చేసినారు, జంతికలు చేశారా, జల్లెళ్ళు చేశారా, ఏవేమో చాలా పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేశారని మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు అది మాట్లాడట్లేదు. పండుగ అంటే మీ ఇంట్లో ఏం చేశారు, మీరు ఏం బట్టలు తెచ్చుకున్నారు, మీ బంధువులు ఎవరు వచ్చినారు, అది మాట్లాడట్లేదు యేసు ప్రభు వారు. ఎవడో మేము దప్పుగా నేడు నా దగ్గరండి, నేను మీ దప్పుకు తీరుస్తా. మీ కడుపులో నుండి లేఖనం చెప్పినట్లు జీవజల నదులు, నది కాదు, ఏకవచనం కాదు, బహువచనం, నదులు, ఎండిపోయే నదులు కాదు. కొన్ని నదులు తాత్కాలికంగా వర్షం ఉన్నప్పుడే ప్రవహిస్తాయి, కృష్ణా, గోదావరి లాంటివి. అయితే కొన్ని నదులు ఉంటాయి, ప్రాణ నదులు లేదా పెరినియల్ రివర్స్ అంటారు. అవి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి. అంటే వేసవికాలం ప్రవాహం తక్కువ ఉండొచ్చు, వర్షకాలం వాటి యొక్క ప్రవాహము ఎక్కువ ఉండొచ్చు. వాటిని ఏమంటారంటే జీవ నదులు అని అంటారు. అలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. సీజనల్ రివర్స్ అంటే వర్షకాలంలో మాత్రమే ప్రవహించిన నదులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు వారు మనల్ని ఒక పాత్రగా మాత్రమే చేయలేదు, ఒక బావిగా మాత్రమే చేయలేదు, ఒక ఊటగా మాత్రమే చేయలేదు, మనల్ని ఆధ్యాత్మికంగా నదులుగా చేశాడు.
ఎవరీ బిలీవర్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ రివర్స్. ప్రతి విశ్వాస యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నదుల యొక్క ఆవిర్భావన. ఒక్క నది కాదు, 2 నదులు కాదు, 3 నదులు కాదు, అది బహువచనం. నిన్న తర్వాత ఇంకెన్నైనా కావచ్చు. ఇప్పుడు నదులైన విశ్వాసులు ఇక్కడ ఉన్నారా? లేదా బావి పాత్ర పట్టుకున్న వాళ్ళు విశ్వాసులు ఇక్కడ ఉన్నారా? సాధారణంగా విశ్వాసులు 3 రకాలు కదా. ఆత్మీయంగా రక్షణ పొందిన వారు. మొదటి రకం ఏంటంటే, ఎప్పుడు కీర్తనల్లో మనం చూస్తుంటాం కదా, సమయార్థబాటుని బట్టి ఇప్పుడు ఆ వచనం చూపించట్లేదు. ఆరాధన చేసేటప్పుడు ఆదివారం ప్రభువా నేను నీకు ఏమి చెల్లించగలను ఆయన, అన్నీ ఉన్నాయి కదా, చెల్లించవచ్చు కదా. డబ్బులు ఉన్నాయి, వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చలన్నీ ఉన్నాయి. కానీ వ్యవహారిక భాష ఏంటంటే ఏం చెల్లించగలం ప్రభువా, ఏమి లేని వాడిని. ఎవరు చెప్పారు ఏమి లేదని? అదొక అబద్ధం. ఎన్ని అబద్ధాలు ఆడతారో ఆదివారం రోజు. సైతాడు అనుకుంటాడు మళ్ళీ ఆరాధన చేస్తున్నాడు, కరెక్ట్ నావనే చేస్తున్నావు, నువ్వు కూడా ఏమి లేదనే చేస్తున్నావు కదా, ఏమి లేదా? అందుకని వాళ్ళు చెప్తారు, రక్షణ పాత్ర చేతబట్టుకొని, పాత్ర కప్ ఆఫ్ సాల్వేషన్. కప్ అంటే పాత్ర మీకు తెలుసు కదా, టీ కాఫీ ఇచ్చే కప్పు. ఎంత పడుతుంది అది? మన భారతదేశంలో అయితే చిన్న కప్పులు ఉంటాయి, పాశ్చాత్య దేశాల్లో పెద్ద కప్పులు ఉంటాయి. సగం లీటర్ ఉంటుంది ఒక్కొక్క కప్పు. అది దాంట్లో మనకి టీ ఇస్తే మనకు అనుకుంటుంది వాంతి వస్తుంది, ఇదంతా తాగేలాగా అనిపిస్తుంది. ఎంతైనా కప్పే కదా అది, అంటే ఒక పాత్రే కదా. రక్షణ కొంతమంది పాత్ర ఉంటాయి. పాత్రలు నీళ్ళు అంటే చలికాలం అయితే ఒక రోజుకు ఉపయోగపడవచ్చు, వేసవికాలం అయితే ఒక్క పూటికి అయిపోతాయి కదా. మరి ఒక విశ్వాసం పూటికి అయిపోయేవాడన్నా ఇంకెక్కువ కాలం ఉండదు. ఆయన రక్షణ, ఆయన సంతోషం, ఆయన ఆనందం, ఆయన దైవికంగా ముందుకు సాగిపోయేది అంతేనా? ఇంకా ముందుకు ఏముందంటే, 2వ దశ ఏంటంటే, యేసుప్రభువు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు, ఎవడైనా తప్పుకుంటే నా దగ్గర రండి, నేను జీవజల ఊటను, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఊట కప్ అంటే ఎంత ఉంటుంది? కొద్దిగా ఉంటుంది. ఊట అంటే ఎంత ఉంటుంది? ఇంకా పెద్దగా ఉంటుంది. ఈ ఊటికి పాత్రకి మధ్యలో ఊట ఉంటుంది. ఏంటంటే అది యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది, రక్షణాధారమైన బావులు, వెల్స్ ఆఫ్ సాల్వేషన్. బావి అంటే ఊరికి బావి ఉంది అనుకోండి, ఆ ఊరందరి యొక్క దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ బావి అంటే మీలాంటి బావులు కాదు, అంటే గోతులు తవ్వుకొని నీళ్లు వదిలేసుకుని అలాంటివి కాదు. పాతకాలంలో బావులు ఉండేవి. ఆ బావులు తవ్వితే, అంటే చరిత్ర రాసేటప్పుడు మేము సోషల్ 9వ తరగతిలో అశోకుని చరిత్ర అని ఉండేది పాఠం. కానీ ఎవరైనా రాసేవాడు, ఎట్లాంటి వాడైనా రాసేవాడు. ఏం రాసినా అంటే ఏముంది, అన్ని అశోకుడు చెట్లు నాటించిన, చెరువులు కట్టించిన, బావులు తవ్వించిన, రోడ్లు వేయించినవి రాసేదే కదా. ఏది గుర్తొస్తుంది రాసేది. అలాగే బావులు తవ్వించేది ఒక గొప్ప పని ఆ దినాల్లో. ఇప్పుడు అలాంటి బావులు మనకు అర్థంగా కనిపిస్తాయి అనుకోండి, ఆ బావి నీళ్లు ఊరికే సరిపోతాయి. అయితే ఊట నీళ్లు 2-3 ఊర్లకు సరిపోవచ్చు. అది 3వది. 4వ దానికి వస్తే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం, జీవజల నదులు. నది అంటే ఒక ఇంటికి ఉండదు, ఒక ఊరికి ఉండదు, ఒక తాలూకాకే ఉండదు, ఒక రాష్ట్రానికి ఉండదు. ఎన్నో రాష్ట్రాలు, కొన్నిసార్లు దేశాలు కూడా దాటేసి వస్తుంది. మీకు తెలుసో తెలియదు. ప్రపంచంలో చాలా పొడవైన నది ఉంది కదా, ఏమంటారు దాన్ని? సరే, అమెజాన్ అయినా లాటిన్ అమెరికాలో చాలా దేశాలు దాటి వస్తుంది. దేశాలు, రాష్ట్రాలు కావు. అలాగే నైలు నది ఉంది, ఐగుప్తు వరప్రసాదని అంటారు. అది కూడా నాకు తెలిసి కనీసం 6 దేశాలు, రాష్ట్రాలు కాదు, దాటి ఐగుప్తులో వచ్చి కలుస్తుంది. అంటే ఒక నది, దానికి మేము ఇదే మా లోకల్, మా ఏరియా, మా ప్రాంతము, మా కులము, మా ఊళ్ళు అట్లుండదు. వాళ్ళంతా ఎవరు? బావి. మా ఊరు బావి, ఇక్కడికి రావద్దు, ఇక్కడ రాగొద్దు, ఈ నీళ్ళు మీకు ఇయ్యము, ఇవి మావే. వాళ్ళంతా ఎవరంటే బావుల దగ్గర ఉన్నారు. నది అనుభవంలోకి వచ్చే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు గోదావరి మహారాష్ట్రలో నాసిక్లో పుడుతుంది. అది పుట్టి ప్రవహించి మహారాష్ట్రం దాటి తెలంగాణకు వచ్చి, తెలంగాణను దాటి ఆంధ్రాకు వచ్చి, ఆంధ్ర దాటిపోయి రాజమండ్రిలో ఉండి నది సాగరోగతి బంగాళాఖాతంలో కలుస్తుంది. 7 పాయలే కలుస్తుంది. ఒక్కొక్క పాయకు ఒక్కొక్క పేరు ఉంది, ఇప్పుడు చరిత్ర చెప్పట్లేదు. కానీ అలాగ కలిస్తే ఆ నది పారివాహక ప్రాంతంలో ఉన్న వారందరూ సస్యశ్యామలంగా పంటలు పండిస్తారు, పశువులకు నీళ్ళు ఉంటాయి, మనుషులు కూడా ఆహ్లాదకరంగా ఉంటారు. నది లేకుండా దూరం ఉంటాం, మనకి రాయలసీమ ఉన్నట్లు.
ఇంకేముంటుంది, నీళ్ళు ఉండవు కదా, తాగడానికే నీళ్ళు కష్టంగా ఉంటుంది. అంత కఠోరమైన పరిస్థితులు. నీళ్ళు ఎక్కడుంటాయో అక్కడ సస్యశ్యామల కనచూపు మేర పచ్చదనం ఆరబోసిన అందాల పరపు వలె కనిపిస్తుంది నది ఉంటే. ఇప్పుడు విశ్వాసంలో నది కాదు, నదులు బహువచనం. పాత్రలు ఉన్నాయా, బావులు ఉన్నాయా, ఊటలు ఉన్నాయా, నదులున్నాయా, అన్నీ ఎండిపోయినాయా? చెప్పండి, జవాబు చెప్తే ముందుకు వెళ్దాం. మనమేంటి నాలుగులో? మొదటిదా, రెండవదా, మూడవదా, నాలుగవదా? ఎక్కడున్నాం మనం? రక్షణాధారమైన బావుల దగ్గరికి వచ్చినామా? రక్షణ పాత్ర పట్టుకుని ఆదివారం వచ్చేసి కుమ్మరించేసి మళ్ళీ ఆదివారం దాకా పాత్ర ఏమైంది? ఖాళీ. అది ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇంటి దగ్గర ఉంది, పొలం పనిచేసే వారికి పొలం దగ్గర ఉంది, ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ స్థలాల్లో ఉంది. ఆ పాత్ర ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఆదివారం వస్తే పాత్ర నిండుతుంది. ఆదివారం అయిపోతే మళ్ళీ పాత్ర అయిపోద్ది. అలాగే రక్షణాధారం బావులు వచ్చేవాళ్ళు వర్షకాలం బాగా ఊట వస్తుంది. అంటే ఇలాంటి ప్రత్యేక కూడికలు, ఈబీఎస్లు, స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు జీవజల నదులు ఊరినట్లు ఉడతాయి. ప్రభు కొరకు జీవిస్తే జీవించాలా, బతికితే అలాగ బతకాలా, లేకపోతే ఇంక బతకడం వల్ల ఏం లాభం అన్నట్లుగా ఉంటాం. ఇవన్నీ మీటింగ్లు అయిపోయిన తర్వాత సోమవారం నుండి మన పనికి మనం వెళ్ళాలంటే బాగా ఏమైపోద్ది? ఎండిపోయిన ఊట తగ్గిపోతుంది క్రమేణా. ఇంతదాకా మనిషి మునిగి అనుకుండే బావి నీళ్లు లోతు ఇప్పుడు కడవ కూడా మునగట్లేదు. కడవ మునిగిపోయినా పర్వాలేదు, చిప్పల మునిగిపోయేమో అని చూసి చిప్పు కూడా మునగట్లేదు. ఇంకా బావి ఎండిపోయింది, అందుకని వేరే అరవు తెచ్చుకోవాలా, లేకపోతే మళ్ళీ వర్షకాలం దాకా ఎదురు చూడాలి. అది బావి. మూడోది ఊట. వర్షకాలంలో ఊట చాలా తీవ్రంగా వస్తుంది. ఇలాగ వేసవికాలం వచ్చినప్పుడు ఊట పరిస్థితి తగ్గిపోద్ది. జీవజల నదులు అలా కాదు. ఏ కాలమైనా, ఏ పరిస్థితిలోనైనా, కొండలైనా, గుట్టలైనా, అరణ్యమైన, సమతల ప్రాంతమైనా, నది దగ్గరికి వచ్చిన, ఇంకో నది కలిసిన, దాంట్లో చెత్త చెదారం కలిసిన, మనిషి శవాలు కొట్టుకుపోతున్నా, రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నదికి ఫీలింగ్ ఉండదు. నేను మహారాష్ట్రలో పుట్టాను, నేను ఆంధ్ర కిందకి రావాలా, అట్లా ఫీలింగ్ ఉండదు. నేను తెలంగాణలో ప్రవహిస్తున్నా, ఆంధ్రాలో నేను ఎందుకు ప్రవహించాలా, అట్లా ఫీలింగ్ ఉండదు. మా వాళ్ళే రెండింటికి అని నది చెప్పదు. చెప్తుందే? ఎప్పుడన్నా ఆ నదికి సంబంధించిన వాళ్ళు పోయారా? అందరూ పోతున్నారు. నది అందరికీ అవసరం. అలాగే విశ్వాసమైన మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరికీ అవసరం. కనుక మొదటిది, యేసు ప్రభు నిలుచున్నాడు. ఆయన మనల్ని పాత్ర నుండి బావిగా చేయాలని కోరుతున్నాడు, బావి నుండి ఊటగా చేయాలని కోరుతున్నాడు, ఊట నుండి నదులుగా ప్రవహించేటట్టు చేయాలని. అందుకే ఆయన శిలువ మీద వేలాడదీయబడి ఆయన ప్రక్క తెరవబడింది, రక్తము నది వలె ప్రవహిస్తుంది. పాటలు పాడమంటే భలే పాడతాం, నది వలె సమాధానం అని పాడతాం, నీ రక్తము నది వలె ప్రవహిస్తుందని పాడతాం. వాస్తవమైన జీవితాల్లోనికి వచ్చినప్పుడు నదీ ప్రవాహ అనుభవం కొరవట చాలా విషాదకరమైన సంగతి. కనుక దేవుని జనమా, యాకోబు దేవుని ప్రజలారా, ఆయన మందిరావరణంలోనికి మనం ప్రవేశించే మొదటి కారణం ఏంటంటే ఆయన మందిరంలో నిల్చున్నాడు. మొదట ఏం చేస్తున్నాడంటే కాలింగ్ us, మనల్ని ఆయన పిలుస్తున్నాడు. రండి రండి రండి, మీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించేటట్లు నేను చేస్తా. ప్రభువా, నా కడుపు, నా హృదయం, నేను పాడైపోయాను, పాత్ర మాత్రమే ఉంది, నాలో ఊటలు రావా? ఊటలు మాత్రమే ఉన్నాయి, నాలో జీవజల నదులు రావా? నది ఒక ఊరికే కాదు, ఒక రాష్ట్రానికే కాదు, దేశాలకు ఉపయోగపడుతుంది. అది ఒక క్రైస్తవుడా నీ పిలుపది, ఒక క్రైస్తవుడా నీ ఆశీర్వాదం అది, ఒక క్రైస్తవుడా నీ గొప్పతనం అది. ఇప్పుడు ఒక చిన్న పొడుపు కథ చెప్తా, మీరు దానికి జవాబు చెప్పండి, మీరు ఖచ్చితంగా తెలుస్తారు. నేను దేశం వదిలేసి వచ్చినాను, ఒక దేశం అయ్యాను, నా పేరేంటి? ఇంకోసారి చెప్పాలా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు నిద్రపోతారేమో అని. నేను దేశం విడిచి వచ్చాను, ఒక దేశం అయ్యాను, నా పేరేంటి? నా పేరు అబ్రహాం.
అబ్రహాము దేశం విడిచిపెట్టి వచ్చాడు. ప్రభు అన్నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, నీ దేశం, నీ బంధువులు, నీకు సంబంధించిన వారందరినీ విడిచిపో. ఎక్కడికి వెళ్ళమంటావు? ప్రభు నేను చూపించే స్థలానికి వెళ్ళు. మరి నన్నేం చేస్తావు? దేశం అవుతా. ఇదిగో ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం నేను నీకు చూపిస్తా. అది భూమి, దాంట్లో నీళ్లు బారవు, కానీ పారేవాడిని మనుషులకు ఆరోగ్యం కలిగిస్తుంది. ఆ పారేవాటి పేరు ఏమిటి? అర్థమైందా నేను చెప్పిన మాట? కొద్దిగా మనసు ఇక్కడ పెట్టండి. నేను ఒక దేశం, నాలో నీళ్లు పారవు, కానీ పారేవాడిని మనుషులకి ఆశీర్వాదం. నా పేర్లేంటి? ఇందాక చెప్పే జవాబు పాలు తేనెలు. అవి నీళ్లు కాదు, ప్రవహిస్తూనే ఉంటాయి. దాని ద్వారా మనుషులకి ఆశీర్వాదం ఉంది, బలం ఉంది, క్షేమం ఉంది, భద్రత ఉంది. దేవుడు అలాంటి స్థలంలోనికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను తోడుకొని వచ్చాడు. అందుకే అబ్రహాంతో దేశం వాగ్దానం దేవుడు 430 సంవత్సరాలకు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు మోషే ఆజ్ఞను అనుసరించి ఐగుప్తులో నుండి బయలుదేరి వారు కనానులో ప్రవేశించినట్లుగా దేవుడు చేశాడు. ఒక్క మనిషి దేశం విడిస్తే దేశమైతాడో. అర్థమవుతుందా? నేను అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, అందరి ఎదుట అసమానమైన ఆశ్చర్యకార్యాలు చేశాను. నా పేరేంటి? ఏం ఎవరు వాక్యం వినాలని వస్తే ప్రశ్నలే వేస్తున్నారు. ఈ బైబిల్లో ప్రశ్నలు మీరు ఆలోచించడానికి ఇండైరెక్ట్ గా వేస్తున్నాం. ఏమైనా ప్రయత్నం చేస్తారా? చేయరా? ఇంకోసారి చెప్పాలా ప్రశ్న? కొంతమంది అడుగు ప్రశ్న ఇంకోసారి ఎప్పుడు అడుగుతామంటే జవాబు రానప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఆలోచన చేసుకోవచ్చు. జవాబు ఏంటి? నేను అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, అందరి ఎదుట ఆశ్చర్యకార్యాలు చేశాను. నా పేరు ఏంటి? నా పేరు మోషే కర్ర. అడవిలో పుట్టాడు, అడవిలో పెరిగాడు, మోషే చేతిలోకి వచ్చాడు. దేవుడు ఆ కర్రను మోషే ఆజ్ఞాపించినట్లుగా మోషే వాడుకున్నాడు. ఆ కర్ర ద్వారా అందరి ఎదుట అద్భుతాలు జరిగినాయి. అది మోషే అన్నాడు, దేవుడి కర్ర అన్నాడు. దేవుడు అన్నాడు కాదు, అది మోషే కర్ర. దేవుడేమో ఆ క్రెడిట్ ని మోషేకి ఆపాదిస్తున్నాడు, మోషేమో ఆ క్రెడిట్ ని దేవుడికి ఆపాదిస్తున్నాడు. అది దైవ లక్షణాలు. మనం ఏం చేస్తామంటే వేరే వారి క్రెడిట్ కూడా మనమే చేస్తాం. బ్రదర్ మీటింగ్ అంతా ప్రభు చేసినాడు కదా, ప్రభు క్రెడిట్ ఉండదు, అంత మనమే క్రెడిట్ తీసుకుంటాం. ప్రభు అలాంటి కూడా తీసుకున్నావే. మోషే దైవికమైన వాడు, దైవ ఆలోచనలు కలిగిన వాడు, అందుకే దైవ కార్యక్రమాల్లో ముందుకెళ్ళిన వాడు. రెండవది చూస్తామా, ప్రభు వారు నిలువబడి ఆయన మందిరావరణంలో చేస్తున్న రెండవ పని 20వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 20 verse 21. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. పై వచనంలో మనం చూస్తే 19, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలచి మీకు సమాధానము కలుగును గాక. కంఫర్టింగ్ వర్డ్స్, ఆదరించే మాటలు. ప్రభు నిలిస్తే మన మాదిరి కాని మాటలు మాట్లాడు, ఆయన ఆదరించే మాటలు. మనకు తెలుసు కదా ఈ సంగతి. యేసు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు సమాధి ఖాళీగా ఉందని గుర్తించిన తర్వాత ఆదివారం సాయంకాలం ఎక్కడికి వెళ్ళాలో పాలపోక, పండుగ దినాలు కదా, మనుషులు దొంగగా వస్తారు, పొరపాటున వాళ్ళని మనం గుర్తిస్తే మన మీద దాడి చేసే అవకాశం ఉందని అంతా ఒక గదిలో చేరి తలుపులు వేసుకుని ఉంటే యేసు ప్రభు వారు పండగలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అటు ఇటు సంచరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కేక వేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఈ భయపడే ప్రాణాలు అరిచేతిలో పట్టుకున్న
దాదాపు 10 మంది శిష్యుల దగ్గరికి యేసుప్రభు వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాము. వచ్చేమన్నాడు, ఏంటి మీరు ఇంత భయపడుతున్నారు? ఎంత భయం ఉండేవాళ్ళు అంటే అసలు నేను మిమ్మల్ని పిలిచిండేవాడినే కాదు. చేపలు పట్టేవాడికి ఏంటో భయము, సముద్రమే నిన్ను చూసి భయపడుతుంది, మీరేంటి భయపడి మనుషులను చూసి లోపలికి వచ్చేసారు అని యేసుప్రభు చెప్పట్లేదు. చీకట్లోనే మీరు వృత్తి పని చేసుకునేవాళ్ళు, అంటే చేపలు పట్టే చీకట్లోనే కదా, సముద్రానికి ఎదురెత్తు చేపలు పడుతూ రాత్రే మీ డ్యూటీలు చేసుకునే మీరేంటి లోక సంబంధమైన వ్యక్తులకు భయపడడం ఏంటి? ఇలాంటి పిరికి పందాలు నేను ఏర్పాటు చేసుకున్నానని యేసుప్రభు కఠినంగా వాళ్ళతో మాట్లాడలేదు. పైపెచ్చు మెట్టుకు ఎలాగ మాట్లాడాడంటే, పీస్ బి అంటు యు, మీకు సమాధానము కలగడం కాక. ప్రభు గారు మాట్లాడితే మన బాధలు, మన భయాలు, మన వ్యాధులు, మన కృంగలు అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడతాడు. మనం మాట్లాడితే వేరే వాళ్ళతోనా మనం మర్చిపోయిన బాధలు కూడా గుర్తొస్తాయి, మన వ్యాధులు కూడా గుర్తొస్తాయి, మన కష్టాలు కూడా గుర్తొస్తాయి. అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు దాకా మర్చిపోయామండి, అవి మీరు వచ్చిన తర్వాత జ్ఞాపకం వస్తున్నాయని. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలక్క, అది కాదు జ్ఞాపకం చేసుకో. ప్రభు మనకు ఆదరిస్తుంది. సమాధానం కలగని గాక, పీస్ బి అంటు యు. ప్రభు ఎక్కడుంటే అక్కడ సమాధానం. ఆయన పేరే సమాధానకర్త, ఆయనే సమాధాన అధిపతి. అందుకే దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే, రెండో కాడు దేవుని మందిరంలో ఆయన నిలిచున్నాడు కనుక చేరవచ్చిన మన మధ్యలోనికి ఆయనకు వచ్చి మనల్ని ఆదరించే మాటలు చెప్తాడు. మీకు సమాధానం కలుగును గాక. లోకంలో మనకు సమాధానం కనిపించదు. అందుకే యోహాను సువార్తలో యేసుప్రభు వారు వెళ్ళకముందు అన్నాడు, లోకము ఇచ్చు సమాధానం నేను ఇట్లేదు, ఐ గివ్ మై పీస్ అంటు యు. నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు సమాధానాన్ని మనం కోల్పోయినట్లు అనిపిస్తుంది. పరిచర్లో కానీ, లేదా మనం జీవించే జీవిత విధానంలో కానీ, వ్యాపారంలోనూ, సేవలోనూ, రకరకాల కార్యక్రమాల్లోనూ సమాధానం కోల్పోయిన పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. ఇది ప్రభు స్తోత్రాలు. ఆయన మన మధ్యలోనికి వస్తే నదులలో ప్రవహించే సమాధానం మన హృదయంతరంగంలోనికి దొబూసులాడుతూ దొర్లుకొని ప్రవహిస్తూ వస్తుందంటే తప్పంటారా? మూడోది చూస్తాము, యోహాను సువార్త జాన్ చాప్టర్ 21. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. యోహాను 21:4, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను అనే మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆదికాండం 28వ అధ్యాయం ప్రకారము మొదట దేవుడి మందిరం అని పేరు పెట్టబడిన బేతేలులో నిచ్చెనకు పైగా నిలిచి ఉన్నాడు. కనుక ఆయన నిలిస్తే ఏం జరుగుతుంది అని చాలా సంగతులు బైబిల్లో రాశారు. సమయాన్ని బట్టి మనం అన్ని చూసుకోలేం కనుక పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుల ద్వారా జ్ఞాపకం చేసిన కొన్నిట్లో 5 మనం ఏర్కొట్టడానికి ఆరంభించాం. మొదటిది ఆయన నిలిస్తే కాలింగ్, పిలుపు ఉంది. రెండవది ఆయన నిలిస్తే కంఫర్ట్, ఆదరణ ఉంది. మూడవది ఆయన నిలిస్తే ఇక్కడ రాయబడుతూ వచ్చింది డివైన్ కేర్, దైవిక పట్టింపు ఉంది. మనకు తెలుసు కదా, దాదాపు 7 మంది శిష్యులు యేసుప్రభు వారు తిరిగి లేచి వారికి కనబడిన తర్వాత వారు 8 రోజులకు వారి పనుల్లో చేరిపోయారు. కొంతమంది చేపలు పట్టడంలో సిద్ధహస్తులు కనుక వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకెళ్తారు కదా. ఎప్పుడు మనం పొరపాటు చేయాలంటే ఒకళ్ళే చేయండి విశ్వాసులు, వేరే వాళ్ళని కూడా తీసుకెళ్తుంటాం. మంచి చేయాలంటే వేరే వాళ్ళని తీసుకుని రాం కానీ, మందిరికి రావాలంటే వేరే వాళ్ళని తీసుకురాం కానీ, మందిరం మానేయాలంటే మనం ఎంతమందినైనా మానేయించగలం. తీసుకురావాలంటే మనం రావడమే చాలా కష్టంగా ఉంటుంది. అది సాధారణంగా మానవ సహజం. ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితి కూడా అదే. చేపలు పట్టేవాళ్ళకి నాకు తెలిసి 4 ఉన్నారు. వాళ్ళు ఇంకా మిగతా 3 కూడా తోడేసుకున్నారు. అందరు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఆ చేపలు పట్టడంలో వారికి మించిన వాళ్ళు ఆ ప్రాంతంలో లేరు. గల్లేల్లో, ఆ గల్లే సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఏ కాలం దొరుకుతాయి, ఎలాంటి సందర్భాల్లో దొరుకుతాయి, ఆ చేపలు ఎలా మనం పట్టాలా అంత నైపుణ్యత కలిగిన వారు. జియో స్పేషియల్ టెక్నిక్స్ కంటే మించిన టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీలో కొంతమంది బీటెక్ స్టూడెంట్స్, లోకంతో టచ్ ఉన్న వాళ్ళకి పరిచయం ఉంటారు. వాళ్ళ దగ్గరే ఏఐ అండ్ ఎంఎల్ ఉంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అంత నిష్ఠాగరిష్ఠులైన వారు రాత్రంతా పట్టారు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డెడ్ ఫిష్ వాస్ దేర్ ఇన్ దర్ నెట్స్.
వారి వలలో చనిపోయిన ఒక్క చేప కూడా లేదు, నాచు లేదు, పీచు లేదు, గడ్డి లేదు, సముద్ర గడ్డి లేకుండా వాళ్ళంతా ఖాళీగా ఉంది. వారికి బాధ వేసింది. తెల్లవారుతుంది, సముద్ర తీరం దగ్గరికి వచ్చినారు. మనలాంటి వాళ్ళు చేపలు పట్టలేకపోయేమేంటి? జీవితంలో బహుశా ఇదేనేమో మొదటిసారి మనకి చేపలు దొరకపోవడం అని అనుకున్నారేమో. అంతకుముందు లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు కూడా చేపలు దొరకలేదని మనకు పరిచయము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చేపలు దొరకకుండా వారు తనతో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తున్నా. వారి బాధ, వారి దుఃఖము, వారి నిరుత్సాహం, వారి కృంగుదల ఎవరు బాగు చేస్తారు? ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఎక్కడో కృంగిపోయావా? బాధలో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? రాత్రి అంతా ప్రార్థన చేసాం బ్రదర్, లాభం లేదు. రాత్రి అంతా చదువుకున్నాం బ్రదర్, లాభం లేదు. కొంతమంది విద్యార్థులు చెప్తుంటారు, రేపు పరీక్ష అంటే నైట్ అవుట్ అంట, దానికి ఒక పేరు పెట్టినారు. నైట్ అవుట్ చేసిందని ఉదయం పోయిన తర్వాత వాళ్ళే అవుట్ అయిపోతారు. ఎందుకంటే పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రశ్న పత్రం చూస్తే రాత్రి నిద్ర లేదు కదా. మైండ్కి ఏముండాలంటే విశ్రాంతి ఉండాలి. విశ్రాంతి ఉంటే అన్ని సెట్ అయిపోయి దాదాపు. మనకు ఆ విశ్రాంతి ఉండదు కనుకనే అన్ని సమస్యలు వస్తాయి. ఆ విశ్రాంతి లేదు కనుక క్వశ్చన్ పేపర్ చూస్తుంటే మనకు అన్ని వచ్చినవే, కానీ ఒక్కటి కూడా గుర్తురాదు, రాయటానికి చేయి రాదు, మైండ్ ఫ్లో పనిచేయదు, చేతికి మైండ్కి సింక్ కాదు, సింక్రనైజ్ కాదు. 3 గంటలు అలాగున్న తర్వాత బయటకు వస్తాడు, వాళ్ళ స్నేహితులు కలుస్తారు, ఎప్పుడు కలిసిన వాళ్ళు కదా. ఏమరా ఎట్లా రాసినా టైం సరిపోయిందంటే రాత్రి నైట్ అవుట్ రా. మరి ఇప్పుడేమైనా అవుటా? ఒక్కటి కూడా గుర్తు రాలేదురా. చదువుకునేవే వచ్చినాయి. రాత్రి కొన్ని చదువుకుని నిద్ర పోయింటే బాగుండే, రాత్రి అంతా చదువుకున్నాను, ఒక్కటి గుర్తు రాలేదు, వీళ్ళు అయింటారు. అలాంటి వాళ్ళు కొంతమంది సబ్జెక్టులు మిగిలించుకొని ఇక్కడ కూర్చుని ఉంటారు. మిమ్మల్ని గురించి మేమేమి వేరుగా మాట్లాడట్లేదు, కానీ బాధతో చెప్తున్నాం. క్రైస్తవుడు ఫెయిల్ అనే ప్రశ్న ఉండకూడదు. అనారోగ్యం ఉంటే, ఇబ్బందులు ఉంటే, కరోనా ఉంటే తప్ప. ఒక చోట ఇలాగ చెప్తే బ్రదర్ కరోనా వచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నారు. ఏమంటే కరోనా కాలంలో మేము పాస్ అయ్యామండి. మీరు పాస్ అయితే మళ్ళీ కరోనా కావాలా అందరికి? ఎంత స్వార్థం ఉండో చూడండి మనుషులకి. అప్పుడైతే రాయకపోయినా పాస్ చేసినారేమో, ఊరికి అటెంప్ట్ చేసినా పాస్ చేశారు, నంబర్ వేసినా పాస్ చేసినారేమో, ఎందుకంటే కరోనా వచ్చిందని. ఎప్పుడు అలాగే కావాలనుకుంటారు, అటుకోవడదు. యేసు ప్రభు అని విశ్వాసం ఉంచిన తర్వాత బైబిల్లో రాయబడింది వారు తలగా ఉంటారు, పైవారిగా ఉంటారు. బైబిల్లో రాయబడింది దౌ షల్ట్ బి హెడ్. ఆడదాకా రాసి వదిలేలే, నువ్వు తల ఉంటావు అని రాసి వదిలేలే. ఏం రాశారంటే దౌ షల్ట్ నాట్ బి టెయిల్, నీవు తోకగా ఉండవు. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోకి శక్తి అది. మనం తోకగా ఉండము, మనం పాదాలుగా ఉండము, మనం తలగా ఉంటాము, మనం పైవారిగా ఉంటాము. అదే బైబిల్లో వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక ఈ శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ వారికి దొరకలేదు. ఈ దినాన ఇక్కడ కూడా నువ్వు అలాగ వచ్చినావా? ఎవరైనా భారం ఉండే వాళ్ళని గురించి చెప్తున్నా. భారం లేకుండా అన్నీ వదిలేసే వాళ్ళకి ఇవేం లాభం లేదు. భారం మీద చాలా ప్రయాసపడుతున్నాం బ్రదర్, సేవ అని, ప్రార్థన అని, సువార్తని, ఆత్మలు రావట్లేదు. మందిరంలో ఉన్నోళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అని బాధ ఉందా? చేపలు రావట్లేదా వాళ్ళలోకి? ఎంతో కాలంగా అంతమందే, 10 మందే, 20 మందే, 30 మందే, 40 మందే. మనం ఎవరినైనా అడిగా, మనకి ఏం బ్రదర్ ఎప్పుడు 10 ఏళ్ల క్రితమే 40 మంది అన్నారు, ఇప్పుడు కూడా 40 మంది అంటే, అవును బ్రదర్ అంటే ఏంటి మీరు పరిచయం చేయట్లేదంటే చేస్తున్నాను బ్రదర్. మరి ఏం చేస్తున్నారు? పెరగలేదంటే తక్కువ కూడా చూసుకుంటున్నాను బ్రదర్ అన్నాడు ఒక ఆయన. అది కూడా పరిచయం, తక్కువ కూడా తక్కువ కూడా చూసుకునేది అంట్లోనే ఉంటే ఎప్పుడు పెంచుకునేది, ఎప్పుడు పెరిగేది. మనం ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా వృద్ధి పొందాలంటే మొదట కన్నీటితో మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలా. ఏ వ్యక్తి కళ్ళల్లో కన్నీరుందో ఆ వ్యక్తి జీవితంలో ఫలం ఉంటుంది. ఏ వ్యక్తి దగ్గర కన్నీటి ప్రార్థన లేదు ఆ వ్యక్తి ద్వారా ఎంత చెమట వచ్చినా, ఎంత ప్రయాసపడినా, రాత్రంతా ప్రయాసపడినా వారికి ఏమీ దొరకలేదు. వాళ్ళు అలాగే దొరకకుండా ఉంటే ఏదైనా వారి గురించి మనం చదువుకోము. అక్కడ ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే యేసు వారి దగ్గరికి వచ్చినాడు, వారిద్దరు నిలిచినాడు. పిల్లలారా, మీ దగ్గరికి ఏదైనా భోజనం ఉందని వారిని ప్రశ్నించినాడు. లేదు అన్నారు.
ధోని కుడివైపున వల వేయమన్నారు, వేశారు. 153 పెద్ద చేపలు విస్తారమైన పట్టారు. ఆ సంగతి జరిగిన తర్వాత పేతురు సముద్రంలో దూకి, ఈయన ప్రభువు సుమి, ఇట్ ఈస్ లాట్. ప్రభువు మాత్రమే మన జీవితాన్ని నింపగలడు. ప్రభువు మాత్రమే మన ఓడలు నింపగలడు. ప్రభువు మాత్రమే మన ఖాళీ నెట్స్ వలలను నింపగలడు. ప్రభువు మాత్రమే మన కన్నీరు తుడవగలడు. ప్రభువు మాత్రమే మన గాయాలు కట్టగలడు. ప్రభువు మాత్రమే మన జీవితాన్ని బాగు చేయగలడు. మార్కు 7:30 రాయబడింది, ఈయన సమస్తము బాగుగా చేయగలడు. ఎవరు మన దగ్గర నిల్చున్న, అక్క నిల్చున్న, అన్న నిల్చున్న, తమ్ముడు నిల్చున్న, చావకు నిల్చున్న, విశ్వాసం నిల్చున్న, పెద్దలు సంఘం కాపర్లు ఉపదేశకులు అందరూ నిల్చున్న ప్రభు మన దగ్గర నిలబడకపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, మేము చెప్తుంటాం, భయపడద్దని బ్రదర్, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, we stand with you in this suffering. ఈ బాధలో మేము మీతో పాటు ఉంటాము. మంచిగా అలా ప్రోత్సహించను. అయితే ప్రభువు మన దగ్గర ఉంటే అది ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. మన ధోనిలు ఖాళీగా అయిపోయాయా? మన హృదయాలు ఖాళీగా అయిపోయాయా? మన హృదయాలు ప్రభుకు స్థానం లేకుండా అయిపోయాయా? మన ఇంట్లో, మన కుటుంబంలో అన్నీ ఖాళీ. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏమీ పట్టలేదు. అయితే మనకు ఒక నిరీక్షణ, ప్రభు మనతో నిలవాలని కోరుతున్నాడు. ఆ యేసు ఆదినాన్న సూర్యోదయం నడుచుండగా వారి దగ్గర నిలబడకుండా ఉంటే వారికి అపోస్తల కార్యాల్లో కనిపించేది కాదు. ఆ సముద్ర తీరాన దాదాపు 200 దోణులు ఉంటాయంట. 200 దోణులు అంటే ఒక్కో దోణిలో కనీసం 2 ఉంటే 200 దోణుల్లో కనీసం 400-500 మంది ఉంటారు. వారందరినీ విడిచిపెట్టి ఈ 7 మంది దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడు. అందరినీ విడిచి మన దగ్గరికి ఆ యేసు వస్తున్నాడు. మనతో నిలబడాలని కోరుతున్నాడు. నాలో ఏం చూసి వచ్చే ప్రభు? భక్తి లేదు, ఆత్మీయత లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు, దీనత్వం లేదు, సాత్వికం లేదు, ప్రేమ అంతకంటే లేదు, విశ్వాసం అసలే లేదు కదా. ఏం చూసి వచ్చావు? ఏం చూసి వచ్చాడంటే ఆయన రక్తాన్ని చూసి వచ్చాడు. ఏం చూసి వచ్చాడంటే ఆయన పేరు మనలో ఉంది, దాన్ని చూసి వచ్చాడు. నా పేరు పెట్టబడిన ప్రజలు పోయిన దుస్థితిలో నుండి ప్రభు వైపు చూచి, ప్రభువా నా జీవితంలో పడిపోయాను, నీ మందిరానికి రాలేకపోయాను, నీ ప్రజలతో కలిసి ఉండలేకపోయాను, నిన్ను వెంబడించట్లే విఫలమైపోయాను, నా ఉదయం ఖాళీ, నా భూమి ఖాళీ, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ, నా ఇల్లు ఖాళీ, నా కుటుంబం ఖాళీ, అంత ఖాళీనే. దుఃఖము నిట్టూర్పు నాకు తగినది, బాధ నాకు తగినది, వేదన నాకు తగినది, పంటలన్నీ ఎండిపోయాయి, ధర రాలేదు, రేటు బాగలేదు, రోగాలన్నీ నన్ను చేరాయి, అనారోగ్య పరిస్థితులు నన్ను కృంగదీశాయి, నన్ను ఎవరు బాగు చేస్తారు? ఒక మనుషుడు యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేయలేనంత ఎప్పుడు పడిపోడు. యేసు ప్రభు పడిపోయిన వ్యక్తిని బాగు చేయాలని కోరుతున్నాడు. ఖాళీ జీవితాన్ని నింపాలని కోరుతున్నాడు. వారిని ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. శిలువ వేయబడిన యేసు ప్రభు దగ్గరికి వస్తామా? మనల్ని నింపటానికి కొరకే యేసు శిలువలో దరిద్రుడుగా ఖాళీ చేయబడ్డాడు. మనల్ని చేర్చుకోవటానికి కొరకే శిలువలో ఆయన చేతులు చాపాడు. మనల్ని అక్కను చేర్చుకోవటానికి కొరకు ఆయన దేహమంతా తోడాలతో దునించుకోవటానికి ఇష్టపడ్డాడు. మనల్ని పక్కలో చేర్చుట కొరకు ఆయన పక్కను తెరిచి ఈటపై పొడిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. మనల్ని అమాంతంగా అంగీకరించుట కొరకాయ ఆయన తన తండ్రి ద్వారా శిలువలో విడిచిపెట్టబడ్డాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితే? శిలువ దగ్గరకు వచ్చి మనల్ని మనమే అప్పగించుకుని, యేసు ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు, పరిశుద్ధపరచు, మందిరంలో నేను నిలబడ్డవని ఊహ, గ్రహింపు, జ్ఞానము, వివేచన, ఆలోచన లేకుండా నేను జీవిస్తూ వచ్చాను. అందుకే నా పాత్ర ఎండిపోయింది, అందుకే నా బాధ ఎండిపోయింది, అందుకే నా చెల్లిని ఊట ఎండిపోయింది, అందుకే నా నది ఎండిపోయింది, నా వల్ల ఖాళీ అయింది. నీ దగ్గరికి వస్తున్నాను, యేసు నన్ను స్వీకరించు. యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి.